బషీరాబాద్ విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గుంటూరులో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించిన వామపక్షాలు సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా విద్యుత్ పోరాటం జరిగిందన్నారు. చంద్రబాబు విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 వామపక్ష పార్టీలు చెలో అసెంబ్లీ చేపట్టడం జరిగిందని తెలిపారు. అత్యంత రాక్షసత్వంగా చంద్రబాబు పోలీసులతో కాల్పులు చేపించాడని చెప్పారు. పోలీసుల కాల్పుల్లో బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ అనే 3 వామపక్ష పార్టీ శ్రేణులు అమరులయ్యారని తెలిపారు. వేలాది మంది కామ్రేడ్స్ తీవ్ర గాయాలకు గురయ్యారని చెప్పారు. నేడు చంద్రబాబు అధికారంలో ఉండగా మరోసారి ప్రజలపై విద్యుత్ భారాలు మోపారని తెలిపారు. గతంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు, నారా లోకేశ్లు ఇప్పుడు దగ్గరుండే విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతోందన్నారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు విద్యుత్ బాధను మానుకోవాలని హెచ్చరించారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 9 వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకొని చివరిగా చలో అసెంబ్లీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అత్యంత రాక్షసంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలీసు కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో అమరులైనటువంటి 3 వీరులు బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ వీళ్ళు మృతి చెందారు. అలాగే వేల సంఖ్యలో కామ్రేడ్స్ గాయాల పాలయ్యారు. చేతులు విరిగి, కాళ్ళు విరిగి, తలలు పగిలినటువంటి కామ్రేడ్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇదే సందర్భంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల పర్వాన్ని మరింత వేగవంతం చేస్తూ ఇవాళ కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయంటే అసలే పెరుగుతున్నటువంటి ధరలతోటి జనం ఇబ్బంది పడుతూ ఉంటే మూలిగే నక్కపోయిన తాటికాయ పడ్డ చందంగా కరెంటు బిల్లుల మోత రోజు రోజుకి పెరిగిపోయి ఫ్యాన్ వేసుకోవాలన్నా, లైట్ వేసుకోవాలన్నా భయపడేటటువంటి దుస్థితి ఇవాళ ఏర్పడినటువంటి నేపథ్యంలో మనం బతుకుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడుని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో నీకు ఒక అనుభవం ఉన్నది. అలాగే గతంలో వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా, ఈ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, సెకీ ఒప్పందానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన